ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికాల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధం ఎప్పుడు ఎలా ఆగుతుందో తెలియడం లేదు. ఒకసారి యుద్ధం మొదలైతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు వాటిని ఎలా ముగించాలని అనుకుంటున్నాయి? అసలు అమెరికా టార్గెట్ ఏంటి? ఇరాన్లో నాయకత్వం మార్పా, లేక ఆయిల్ బావులపై ఆధిపత్యమా, లేక పశ్చిమాసియాలో చైనా రష్యాలకు పట్టు దొరక చేయడమా? అమెరికా లక్ష్యం ఏంటి తెలిస్తే యుద్ధం ఆగుతుందా లేదా తెలుస్తోంది. చమురుపై ఆధిపత్యం సాధించాలంటే ఇరాన్లో అమెరికా మాట చెల్లుబాటు కావాలి. వెనిజులా తరహాలో తాము చెప్పే నేత పగ్గాలు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అమెరికాకు సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇరాన్ మిసైళ్లతో పాటు అణు కేంద్రాలను నాశనం చేయడం తమ టార్గెట్ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచగలవని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఎంత లొంగకపోతే అంతగా దెబ్బతింటుందని ట్రంప్ హెచ్చరించారు. తమ పని పూర్తి కాగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇది వారికి వచ్చిన అవకాశమని ఆయన అన్నారు. అమెరికా ప్లాన్లో భాగంగా బాంబు దాడిలో ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ ప్రజలు సంబరాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి. కానీ కాసేపటికే ఖమేనీ మృతికి ఇరాన్ వాసుల నివాళి వీడియోలు వచ్చాయి. దీంతో ఇరానీ వాసుల సంబరాలు తక్కువే అని తేలిపోయింది. ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే మారుస్తారని ట్రంప్ ఆశపడుతున్నారు. కేవలం బాంబు దాడులు, నేతలను చంపడం ద్వారా ఇరాన్లో తిరుగుబాటు రావడం అసాధ్యమే. అమెరికా దాడులు ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు అజ్ఞాతంలో ఉంటూ మరిన్ని క్షిపణులు ప్రయోగించే అవకాశం ఎక్కువ. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పుడు లేరు. దీంతో ఇరాన్ తమ ఆధీనంలోకి తీసుకొచ్చని అమెరికా అనుకుంటోంది. కానీ ఇరాన్ వ్యక్తి ఆధారిత వ్యవస్థ కాదు. ఖమేనీ లేకపోవడంతో టాప్ లీడర్షిప్ చనిపోవడం, సైనిక సలహాదారులు హత్య పెద్ద నష్టమే. దీంతో ప్రభుత్వాలు కూలడం కష్టమే. 50 ఏళ్ల కిందట యుద్ధాలు, హత్యలు తట్టుకునేలా వ్యవస్థను ఖమేనీ రూపొందించారు. సిరియా, లిబియా దేశాల్లో అసద్, గడాఫీ కుటుంబాల పాలనే ఉండేది. అసద్ దేశం విడిచి వెళ్లగానే, గడాఫీ హత్యకు గురికాగానే ఆ ప్రభుత్వ వ్యవస్థలు కూలిపోయాయి. ఇరాన్ గవర్నమెంట్ సంక్లిష్ట రాజకీయ, మత సంస్థల భావజాలంపై ఆధారపడి ఉంది. ఇది యుద్ధాలు, హత్యలు తట్టుకునేలా నిర్మితమైంది. అది కూలిపోదని కాదు, కానీ ఆ వ్యవస్థను కూలగొట్టడం చాలా కష్టం. ఇరాన్కు బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. భద్రతా బలగాలు, అణచివేత వ్యవస్థ బలంగా ఉంది. సాధారణ సైన్యం, పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని దేశంలోనూ విదేశాల్లోనూ కాపాడడానికి ప్రత్యేక అధికారంతో ఉన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఉంది. ఇది వెలాయత్ ఏ ఫకీస్ అనే సిద్ధాంతానికి బలంగా నిలిచే శక్తిగా ఉంది. జూరిస్ట్ పాలన చేయాలనే సిద్ధాంతానికి ఇది బలాన్ని ఇస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి ముఖ్యమైన సిద్ధాంతం. ఇది షియా మతనేతల పాలన సమర్థించింది. ప్రస్తుతం ప్రభుత్వం కూలిపోతున్న సూచనలు లేవు. ఐఆర్జీసీలో 1,90,000 మంది సైనికులున్నారు. ఇంకా దాదాపు 6 లక్షల మంది రిజర్వ్ సైనికులున్నారు. వారు ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రభావం కలిగి ఉన్నారు. వారి ఆర్థిక స్థితి బాగుంటుంది, సిద్ధాంతపరంగా విశ్వాసంగా ఉంటారు. ఐఆర్జీసీకి బసీజ్ అనే వాలంటీర్ దళం కూడా మద్దతుగా ఉంది. ఇందులో 4,50,000 మంది ఉన్నారు. వారు ప్రభుత్వానికి నిబద్ధతతో ఉంటారు. 2009లో వివాదాస్పద ఎన్నికల తర్వాత జరిగిన నిరసనల్లో తెహ్రాన్లో అల్లర్లు సమర్థవంతంగా అణిచివేశారు. ఐఆర్జీఎస్ రూపంలో ఉన్న ఇరాన్ పరిపాలనా వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడం అమెరికా కత్తి మీద సామి. సిఐఏ ఆపరేషన్స్ ముందు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి ఇరాన్ను తమ కంట్రోల్లోకి అమెరికా తెచ్చుకుంటుందా లేదా అనేది తేలుతుంది.